సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో చోరీలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాత్రివేళ ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అర్వపల్లి పోలీసులు సకాల చర్యలతో ఈ నలుగురు దొంగలు పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలను ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. గత నెలలో అర్వపల్లి ప్రాంతంలో వరుసగా 2 దొంగతనాలు చోటు చేసుకున్నాయన్నారు. తదుపరి ప్రత్యేక తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం ప్రాంతాల్లో రాత్రి దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 4.25 తులాల బంగారం, 25 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా జనగామ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా, అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అర్వపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది, సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక 4 సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు 4 2 బైకుల మీద అనుమానాస్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో 5 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి. వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్, అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్, ఏదైతే మర్రిపేట టు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలల్లో ఉన్నటువంటి బంగారం ఆభరణాలని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది. కొన్ని కేసులలో ఇంట్లో కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా 4 అఫెండర్స్ ఉన్నారు. ఓలేటి మహాలక్ష్మారావు, గద్దెడ సురేంద్ర, అల్లేటి రాజేష్, కేంద్ర రాఘవేంద్రరావు, వీళ్ళందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ 4 అఫెండర్లు. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు చాలా నోటోరియస్ అఫెండర్స్. ఇందులో A1గా ఉన్నటువంటి మహాలక్ష్మారావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది. ఇతని మీద 37 కేసులు 2 రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి. ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు. A2గా ఉన్నటువంటి సురేంద్ర మీద 16 కేసులు ఉన్నాయి. A3గా ఉన్నటువంటి రాజేష్ మీద 7 కేసులు ఉన్నాయి. A4గా ఉన్నటువంటి రాఘవేంద్రరావు మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయనేది పరిశీలించడం జరుగుతుంది. సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు. ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 5,50,000 రూపాయల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలు, అదేవిధంగా 2 బైకులని, 4 సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.